శీర్షిక డినో సిటీ అడ్వెంచర్స్, ది క్యూరియస్ బాయ్ అండ్ ది కలర్ఫుల్ జెయింట్స్. సారాంశం: రంగురంగుల జెయింట్ డైనోసార్లు నివసించే దాచిన లోయపై ఆసక్తిగల మరియు కనిపెట్టే బాలుడు తడబడ్డాడు. వారు త్వరగా స్నేహితులుగా మారతారు, ఫన్నీ మరియు ఉత్తేజకరమైన సాహసాలను పంచుకుంటారు. ఒక రోజు, బాలుడు డైనోసార్ కుటుంబాలను పెద్ద నగరాన్ని అన్వేషించమని ఒప్పించాడు. ఆకస్మిక వరద నగరాన్ని బెదిరించినప్పుడు, డైనోసార్లు మరియు బాలుడు తమ ప్రత్యేక బలాలు మరియు తెలివైన జట్టు కృషిని ఉపయోగించి సహాయం చేయడానికి అడుగులు వేస్తారు. రోజును ఆదా చేసిన తర్వాత, వారు ప్రశాంతమైన అడవికి తిరిగి వచ్చారు. వారి బంధం గతంలో కంటే బలంగా ఉంది. పాత్రలు: ది క్యూరియస్ బాయ్ చార్లీ, ఒక ప్రకాశవంతమైన మరియు సాహసోపేతమైన యువకుడు అన్వేషించడం మరియు కనిపెట్టడం ఇష్టపడతాడు. చార్లీ ఎల్లప్పుడూ ప్రశ్నలు మరియు ఆలోచనలతో నిండి ఉంటాడు. ఇది అతనిని తరచుగా ఉత్తేజకరమైన మరియు ఫన్నీ పరిస్థితుల్లోకి తీసుకువెళుతుంది. రెక్స్ ది రెడ్ రేజ్ రాప్టర్, దృఢంగా మరియు నమ్మకంగా. రెక్స్ డైనోసార్ కుటుంబాలకు నాయకుడు. అతని ధైర్యం మరియు శీఘ్ర ఆలోచన నగర సాహసంలో కీలకం. బెల్లా ది బ్లూకామ్ బ్రోంటో, సమూహం యొక్క సున్నితమైన దిగ్గజం. బెల్లా జట్టుకు జ్ఞానం మరియు సహనాన్ని తెస్తుంది. ఆమె ప్రశాంతమైన స్వభావం గమ్మత్తైన పరిస్థితులను నావిగేట్ చేయడంలో వారికి సహాయపడుతుంది. సన్నీ ది యెల్లో జాయ్ ట్రైసెరాటాప్స్, ఎల్లప్పుడూ ఉల్లాసంగా మరియు శక్తితో నిండి ఉంటుంది. సన్నీ మానసిక స్థితిని తేలికగా ఉంచుతుంది మరియు ప్రతి క్షణంలో ఆనందాన్ని పొందుతుంది. ఆమె సానుకూలత అంటువ్యాధి. ఐవీ ది గ్రీన్ క్యూరియస్ స్టెగోసార్, చార్లీ వలె ఐవీ కూడా ఆసక్తిగా ఉంటుంది మరియు అన్వేషించడానికి ఇష్టపడుతుంది. ఆమె ఎప్పుడూ కొత్త సాహసం కోసం ప్రయత్నిస్తుంది మరియు అడవికి ఆవల ఉన్న ప్రపంచం గురించి తెలుసుకోవడానికి ఆసక్తిగా ఉంటుంది. పెద్ద నగరవాసులు. డైనోసార్లను చూసి మొదట ఆశ్చర్యపోయిన వివిధ నగరవాసులు వరదలు వచ్చినప్పుడు వాటి సహాయాన్ని త్వరగా మెచ్చుకోవడం నేర్చుకుంటారు. ప్లాట్: కథ ప్రారంభమవుతుంది చార్లీతో కలిసి. దాచిన ప్రదేశాలను కనుగొనడంలో నైపుణ్యమున్న ఒక ఆసక్తికరమైన బాలుడు, రంగురంగుల జెయింట్ డైనోసార్లు నివసించే రహస్య లోయను కనుగొనడం. చార్లీ యొక్క ఆవిష్కరణలు మరియు ఆలోచనలను చూసి ఆశ్చర్యపోయిన డైనోసార్ కుటుంబాలతో అతను త్వరగా స్నేహం చేస్తాడు. కలిసి, వారు అడవిలో తమాషా మరియు ఉత్కంఠభరితమైన సాహసాల శ్రేణిని ప్రారంభిస్తారు. ఒకరి నుండి ఒకరు నేర్చుకుంటారు మరియు బలమైన బంధాన్ని ఏర్పరచుకుంటారు. ఒక రోజు, చార్లీ వారు పెద్ద నగరానికి వెళ్లాలని సూచించాడు. డైనోసార్లు, ఉద్వేగానికి లోనైనప్పటికీ కొద్దిగా భయాందోళనకు గురవుతున్నాయి. వారు తమను తాము మారువేషంలో ఉంచుకోవడానికి లేదా గుర్తించబడకుండా తిరిగేందుకు చార్లీ యొక్క తెలివైన ఆవిష్కరణలను ఉపయోగిస్తారు. వారు నగర జీవితాన్ని నావిగేట్ చేస్తున్నప్పుడు ఉల్లాసకరమైన పరిస్థితులకు దారి తీస్తుంది. డైనోసార్ల పరిమాణం మరియు అమాయకత్వం కొన్ని హాస్య అపార్థాలకు దారి తీస్తుంది. చిన్న ప్రదేశాలలో సరిపోయేటట్లు ప్రయత్నించడం లేదా జెయింట్ పెరేడ్ ఫ్లోట్లుగా తప్పుగా భావించడం వంటివి. అయినప్పటికీ, వారి సందర్శన సమయంలో, నగరం ఊహించని మరియు తీవ్రమైన వరదలతో దెబ్బతింది. నీటి మట్టాలు వేగంగా పెరుగుతాయి మరియు ప్రజలు ప్రమాదాల బారిన పడుతున్నారు. చార్లీ మరియు డైనోసార్లు త్వరగా చర్యలోకి వస్తాయి. రెక్స్ భారీ శిథిలాలను తరలించడానికి మరియు ప్రజలు తప్పించుకోవడానికి స్పష్టమైన మార్గాలను తరలించడానికి తన శక్తిని ఉపయోగిస్తాడు. బెల్లా తన విశాలమైన వీపుపై ప్రజలను సురక్షితంగా పడవలో ఉంచడానికి సహాయం చేస్తుంది. ప్రశాంతంగా మరియు గందరగోళంలో దృష్టి సారిస్తుంది. ప్రజలను ఉంచడం ద్వారా సన్నీ ఉత్సాహాన్ని నింపుతుంది. తరలింపు సమయంలో ప్రశాంతంగా మరియు ఉల్లాసంగా, భయాందోళనలను తగ్గించడంలో సహాయం చేస్తుంది.
ఐవీ నీటిని మళ్లించడానికి మరియు వరద అడ్డంకులను బలోపేతం చేయడానికి మార్గాలను కనుగొనడానికి తన ఉత్సుకతను మరియు శీఘ్ర ఆలోచనను ఉపయోగిస్తుంది. కలిసి, వారు నగరాన్ని విపత్తు నుండి కాపాడతారు. కృతజ్ఞతతో కూడిన నగరవాసులు వారి గౌరవార్థం గొప్ప వేడుకను జరుపుకుంటారు. కానీ చార్లీ మరియు డైనోసార్లు తమ ప్రశాంతమైన అడవికి తిరిగి రావడానికి ఇది సమయం అని తెలుసు. సమూహం వారి సాహసాన్ని ప్రతిబింబిస్తూ లోయకు తిరిగి వెళ్లడంతో కథ ముగుస్తుంది. నగరం ఉత్కంఠభరితంగా ఉండగా, ప్రకృతి మరియు వారు పెనవేసుకున్న స్నేహాలతో చుట్టుముట్టబడిన అడవి నిజంగా తమకు సంబంధించినదని వారు గ్రహించారు. నీతి: ఈ కథ స్నేహం, జట్టుకృషి మరియు చాలా ఊహించని మిత్రులు కూడా చేయగల ఆలోచనను నొక్కి చెబుతుంది. సవాలు పరిస్థితులలో పెద్ద మార్పు: డైనోసార్లు మరియు చార్లీ అడవికి తిరిగి రావడంతో మీరు ఎక్కడి నుండి వచ్చారో మెచ్చుకోవడం యొక్క ప్రాముఖ్యతను కూడా ఇది హైలైట్ చేస్తుంది. అది వారి నిజమైన నివాసమని తెలుసుకుని. దృశ్య శైలి: దట్టమైన, రంగురంగుల అడవి మరియు సందడిగా ఉండే ఆధునిక నగరం మధ్య కథ ప్రత్యామ్నాయంగా ఉంటుంది. డైనోసార్లు శక్తివంతమైన రంగులు మరియు వ్యక్తీకరణ ముఖాలతో వర్ణించబడ్డాయి. వాటిని గంభీరంగా మరియు మనోహరంగా చేస్తాయి. వరద సమయంలో డైనోసార్లు సహాయం చేయడంతో నగర దృశ్యాలు ఫన్నీ మూమెంట్లు మరియు థ్రిల్లింగ్ యాక్షన్ల మిశ్రమంతో డైనమిక్ గా ఉన్నాయి. ప్రశాంతమైన అడవి మరియు అస్తవ్యస్తమైన నగరం మధ్య ఉన్న వైరుధ్యం కథలోని సాహసం మరియు ఇంటి సౌకర్యాన్ని మెరుగుపరుస్తుంది. ఈ కథ కార్టూన్ సిరీస్ కోసం ఖచ్చితంగా సరిపోతుంది. ప్రతి ఎపిసోడ్ నగరంలో విభిన్న సాహసాలను కలిగి ఉంటుంది. ఇది క్లైమాక్టిక్ వరదలకు దారి తీస్తుంది మరియు అడవికి తిరిగి రావడం. హాస్యం, యాక్షన్ మరియు హృద్యమైన క్షణాల కలయిక పిల్లలు మరియు కుటుంబాలకు ఒకేలా విజ్ఞప్తి చేస్తుంది.